వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడురా మన అన్న చింతమనేనిరా మన బాధలు గాథలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా పసుపు పచ్చ జెండా పట్టుకొని అన్న సింగమోలే గదిలేరా దన్నా దన్నా డప్పుల మూతల్లా వస్తుండు చూడర చింతమనేని దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా దెందులూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్నా వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా రాష్ట్రంలో నెంబర్ 1 మాస్ లీడర్ ఎవరంటే చంద్రబాబు ప్రభాకర్. ఆంధ్ర నేలన మాసు లీడర్ అంటే చింతమనేనేరా సత్యం ఇది అర్ధరాత్రిరైన ఆపదంటే ఆ పాదం ఆగదురా నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనేనేరా అన్న నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లాడేతారా గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువతోటి కొట్లాడాడు ప్రాణం పైన పసుపు జెండా విడువబోను అంటాడు చంద్రన్న మన లోకేశన్న అండదండ నిండుకున్నాడు చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు సైకిల్ గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు దెందులూరులో తెలుగుదేశం జెండా వేసే మునగాడు వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా నమ్ముకున్న పార్టీ నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు మన అన్న అవతరోడు ఎంత పెద్ద తోపు అయినా నువ్వు కూడా బెదరడు కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రహదారులేసినాడు మనకై అడగకుండానే అక్కరకొచ్చే పనులను చేసినాడు ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకరన్న దెందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకరన్న కమ్ముకున్న నీలి మబ్బును గెలిచేటి పచ్చని సూర్యుడునా విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు అడుగుల గొడుగై రైతుల ఉరమై బాసటగా నిలబడతాడు చింతమనేని ప్రభాకరన్నకు సైన్యమై ఉందాము ఈనాడు తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు మన అన్న చింతమనేనిరా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడురా మన అన్న చింతమనేనిరా మన బాధలు గాథలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా పసుపు పచ్చ జెండా పట్టుకొని అన్న సింగమోలే గదిలేరా
దన్నా దన్నా డప్పుల మూతల్లా వస్తుండు చూడర చింతమనేని దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా హిందూలూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్నా వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన్న చింతమనేనిరా రాష్ట్ర నెంబర్ 1 మాస్ లీడర్ ఎవరంటే చంద్రబాబు ప్రభాకర్. ఆంధ్ర నేలన మాసు లీడర్ అంటే చింతమనేనేరా సత్యం ఇది అర్ధరాత్రిరైన ఆపదంటే ఆ పాదం ఆగదురా నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనేనేరా అమ్మా కొంచెం పైకి లేపండి సార్ చిక్కంతా కనిపించట్లేదు సార్ సార్ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా మీరు సెలెక్ట్ చేసుకోవడమేనా మొత్తం అందరూ రమేష్ బాబు కంటిపూడి సత్యనారాయణ మల్లంపల్లి భ్రమరాంబ ఉడుపర్తి గోపి చేతులు పెట్టుకున్నా అంటే ఒకసారి ఓకే సార్ ఓకే సార్ కెమెరా కొంచెం ఓకే సార్
ఓకే ఎలా చూడండి ఓకే ఓకే సార్ పక్కొండొచ్చు కదా దారి బంగారాయి సార్ సార్ కాల్చన్నా కింద పెట్టాను లేకపోతే కెమెరా పప్పాకోళ్ళు రామయ్య విజయ్ వచ్చాడన్న వేడి కృష్ణ గుడిపాటి బండు అల్లప్ప దేవినేని నాగ ఫణికుమార్ ఒట్లూరు దేవినేని నాగ ఫణికుమార్ రామ ఒట్లూరు రావాడ గుడిసే బావనే సార్ సార్ తుమ్మల రాధాకృష్ణ ఒట్లూరు తుమ్మల రాధాకృష్ణ ఎన్ని నాకు గట్టిపెట్టి దాకా హైదరాబాద్ తీసేయడా కొట్ల వెంకట ఒరై ఇలా ముందుకు కొంచెం बोलने लक्ष्मी ధనుంజయ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వివిధ కారణాలతో ఆరోగ్యం పాడైనటువంటి వారికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే నియోజకవర్గంలో 36 లక్షల రూపాయలు
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళల 15 మందికి మనిషికి ఒక్కింటికి ₹1,00,000 చొప్పున 15 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతిదాన్ని కూడా కార్యకర్తలు, నాయకులు, ఎవరైతే కూటమి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. పెదవేకి 5గురికి ఇచ్చాము, పెదపాడు 4, ఏలూరు రూరల్ 2, దెందులూరు 4. ఈ విధంగా మరి ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా కూటమి నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే.